హెడ్లైన్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్లో తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ. విశాఖలో అంబుజా సిమెంట్ నిర్వాహకులపై తిరగబడిన స్థానికులు. జగన్ నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ. తిరుపతి ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట వైసీపీ నిరసన. అనకాపల్లి జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జిల్లా అధికార ప్రతినిధి వాకిట్ శ్రీధర్ విమర్శించారు. పెద్దమందడి మండల కేంద్రంలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకిట్ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 420 పూటకపు వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీల పేరు మీద మొదలుపెట్టి మొత్తం 420 హామీలనిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచడంతో పాటు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రైతు సంక్షేమ పథకాలు, అనేక వర్గాల సంక్షేమ పథకాలను కూడా ఎగనామం పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాన్ని ఎండగట్టాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న వనపర్తి హెడ్ క్వార్టర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ రోజు రెండవ రోజు పెద్దమందడి పట్టణంలో ఈరోజు ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల నాయకులందరికీ కూడా, జిల్లా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కార్డు ఇవ్వడంతోనే ప్రజల లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇప్పటికిప్పుడు ఓట్లేస్తే ఓట్లుగిన వస్తే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు సైతం ఈరోజు అయ్యా ఎన్నికలు రావాలి, మీరు మళ్లీ రావాలి అనేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించినటువంటి గత 50 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ఈ తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రిని తిట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికంతా కూడా అలివిగానే హామీలనిచ్చి ప్రజలను నట్టేట ముంచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణంగా మేము ఈరోజు పెద్దమందడి మండల శాఖ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డు అందజేస్తా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దమందడి మండలంలో టీఆర్ఎస్ జెండా ఎగరడానికి మా శ్రేణులందరూ కూడా చాలా గట్టి ప్రయత్నంగా ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని స్థానాలకు అన్ని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. జై తెలంగాణ. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 420 పూటకపు వాగ్దానాలు చేసి 6 గ్యారెంటీల పేరు మీద మొదలుపెట్టి మొత్తం 420 హామీలనిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచడంతో పాటు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రైతు సంక్షేమ పథకాలు, అనేక వర్గాల సంక్షేమ పథకాలను కూడా ఎగనామం పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాన్ని ఎండగట్టాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మాన్య మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న వనపర్తి హెడ్ క్వార్టర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది.
ఈరోజు రెండవ రోజు పెద్దమందడి పట్టణంలో ఈరోజు ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల నాయకులందరికీ కూడా, జిల్లా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కార్డు ఇవ్వడంతోనే ప్రజల లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తి. ఇప్పటికిప్పుడు ఓట్లేస్తే ఓట్లుగిన వస్తే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు మాట్లాడుతా ఉన్నారు. మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు సైతం ఈరోజు అయ్యా ఎన్నికలు రావాలి, మీరు మళ్లీ రావాలి అనేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించినటువంటి గత 50 సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ఈ తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రిని తిట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికంతా కూడా అలివిగానే హామీలనిచ్చి ప్రజలను అట్టేట ముంచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణంగా మేము ఈరోజు పెద్దమందడి మండల శాఖ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డు అందజేస్తా ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దమందడి మండలంలో టీఆర్ఎస్ జెండా ఎగరడానికి మా శ్రేణులందరూ కూడా చాలా గట్టి ప్రయత్నంగా ఉన్నారు. పెద్ద ఎత్తున అన్ని స్థానాలకు అన్ని టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. జై తెలంగాణ. జై తెలంగాణ. ఆరు గుర్తుకే కేసీఆర్ నాయకత్వం, ఇందిరెడ్డి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, అబద్ధపు వాగ్దానాలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి చాలా మోసపూరితంగా మోసం చేసి ప్రజలను నైవేద్యం గురి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డుల కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన పెద్దమందడి మండలానికి వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న వాకిటి శ్రీధర్ గారు, అదేవిధంగా ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు అన్న నందిమల్ల అశోక్ గారు ఈ కార్యక్రమాన్ని రావడం ముఖ్య అతిథిగా జరిగింది. అదేవిధంగా వనపర్తి జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు అన్న శ్రీ జగదీశుడు గారు, అదేవిధంగా మండల నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, సింగళూరు చైర్మన్లు, పార్టీ నాయకులందరికీ పేరు పేరున స్వాగతం. ఈ రోజు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ రకరకాల పేరుతో నైవేద్యం గురి చేస్తుంది. అందులో భాగంగానే ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశం మీద చాలా క్లారిటీగా లెక్కలు తీసి ప్రజలకు ఎంత బాకీ ఉన్నారు అనే దాంతో ఈరోజు కార్యక్రమం చేసి ప్రజలను చైతన్యం చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా పెద్దమందడి మండలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే కూడా రకరకాల కార్యక్రమాలతో కాలయాపన చేస్తా ఉన్నారు. ఈరోజు బీసీ అంశం మీద కూడా తెర మీద తీసుకొస్తే ఏ రోజు కూడా ఒక క్లారిటీ లేకుండా ముందుకెళ్తూ ప్రజలను ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పెద్దమందడి మండలంలో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చాలా బలంగా ఉంది. ఆ రకంగా ప్రజలకు అన్ని అంశాలు వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా జెండా ఎగరేసే కార్యక్రమం మా నాయకులందరూ తీసుకున్నారు. ఈ అవకాశం ప్రజలందరికీ నమస్కారం. జై తెలంగాణ. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్ల దొంగతనానికి పాల్పడి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించిందని రాష్ట్ర పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జేడీ శీలం ఆక్షేపించారు. బుధవారం స్థానిక పేపర్లు మిల్లు ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విఘ్నేశ్వర రెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులతో కలిసి మాట్లాడారు. అంటే దొంగతనంగా మీరు ఓట్లు వేయించుకొని అధికారంలోకి ఉన్నారు, మీరు అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు అని కొన్ని ఉదాహరణలతో వారు ఎలక్షన్ కమిషన్ కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రభుత్వానికేమో ఆ మాట చెప్పారు. ఎందుకు చెప్పారు? ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగమైన పరమైనటువంటి వ్యవస్థ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఈ 75 సంవత్సరాల్లో ఉండడం వల్లనే భారతదేశంలో 140 కోట్ల మంది అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నారు. శాంతి, సమాధానం, మరి ఒక సోదర భావం ఉన్నది. మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు చూసినట్లయితే శ్రీలంక కానీ, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగా లేనందువలన
అనేకమైనటువంటి అరాచకాలు మనం చూసాం. కానీ భారతదేశంలో మరి మన జాతి పిత మహాత్మా గాంధీ గారు, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అంబేద్కర్, మరి ఇత్యాది ప్రముఖులందరూ కలిసి ఒక మంచి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగపరంగా కొన్ని సంస్థల్ని ఏర్పాటు చేసి ప్రజాప్రభుత్వంలో అక్కడక్కడ ఇబ్బందులు లోపాలుంటే ఈ 4 వ్యవస్థలు మరి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అండ్ 4th పిల్లర్ ప్రెస్, ఈ 4 పాదాలు మీద ఆ ప్రజాస్వామ్యమైనటువంటి వ్యవస్థ సక్రమంగా నడవాలి అని రాజ్యాంగపరమైనటువంటి కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఎలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సిబిఐ ఇట్లాంటివి ఏర్పాటు చేసి మరి ఎవరైనా ఎక్కడైనా చిన్న పొరపాటు చేస్తే వాటిని సవరించేదానికి కోర్టులు ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ గత 11 సంవత్సరాల్లో ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని నీరుగార్చేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది. ఉదాహరణకు మెయిన్ థింగ్ ఏమిటంటే ఓటు హక్కు సరిగా వినియోగించుకోవడం, పారదర్శకంగా ఎన్నికలు జరగడం, ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు పరిపాలన చేయటం అనేటువంటిదే ముఖ్యం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిషనర్ ఉండేవాడు టిఎన్ శేషన్ గారు. టిఎన్ శేషన్ గారు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మీరు రాయడం మొదలు పెడితే ఆయన ఒప్పుకోలేదు. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పార్ట్ కాదు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన ఎసెప్ట్ చేసుకొని అదే పారదర్శకతో అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటో ప్రజలకు చూపించారు. ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కమిషనర్లు 3, అదేవిధంగా వారిని అపాయింట్ చేసేదానికి ఒక కమిటీ ఉండేది. ఒకటి ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, 3వ వారు ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఈ 3 కలిసి వచ్చి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరో పరిశీలించి వారి పూర్వాపరాలు, వారు చేసినటువంటి పనులు, వారి మీద ఉన్నటువంటి మరి రిపోర్ట్స్ అన్నీ పరిశీలించి వారు ఎవరైతే ఫ్రీ అండ్ ఫెయిర్, నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరుపుతారు అని నమ్మకం ఉండి వారిని ఎలక్షన్ కమిషనర్స్గా, వారిలో సీనియర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉండేది. కానీ ఈ దుర్మార్గపు బీజేపీ ప్రభుత్వం కావాలని ఎన్నికల కోడ్ నేపథ్యంలో బతుకమ్మ చీరలను పార్టీ దిమ్మలకు కట్టిన అధికారులు. బతుకమ్మ చీరలు మాకు ఇవ్వకుండా ఇలా దిమ్మలకు కట్టడం ఏంటని మహిళల ఆగ్రహం. నకిరేల్లో మండలంలోని మంగళపల్లి గ్రామంలో ఘటన. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. ఎంతమ్మా టికెట్? 10 రూపాయలు పెరిగిందా? 10 రూపాయలు. మొన్న 30 ఉండి 40. చూడండి, ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే, ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం.
అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే ఈమెను ఏ వరంగల్ జిల్లాకో నల్గొండ జిల్లాకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతా ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? నువ్వు హైదరాబాద్ లో మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు. మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్టాండ్ ను హడ్కోలో 1500 కోట్లకు కుదబెట్టి బస్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, పండుగల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఈ ఆడికాడికి అయిపోయా. భార్యకు ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ కోసం ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. చెలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. బస్ ఛార్జీల పెంపుపై బస్సులో బస్ భవన్ కు వెళ్లి ఆర్టీసీ ఎండీకి పిటిషన్ ఇవ్వాలనుకున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇంతదానికే హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేయడం ఎందుకని ప్రశ్నించారు. తెల్లవారుజాము నుంచే తమ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని నిలదీశారు. ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్టులు, మీడియాపై ఆంక్షలు పెట్టడమా అని ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు, ఎలక్ట్రిక్ బస్ వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అముకదొబ్బుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్ లో ఇవాళ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ఏం చేస్తుండు? ఎట్లా ఎలక్ట్రిక్ బస్సులే ఆర్టీసీ బస్సులు ఉండేవి కనుక ఉప్పల్ మియాపూర్లో ఉండేటువంటి వర్క్ షాప్లను ఇలా అమ్మేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న మియాపూర్ వర్క్ షాప్, ఉప్పల్ వర్క్ షాప్ రెండింటిని అమ్మకానికి పెట్టిండి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇవాళ జూబ్లీ బస్టాండ్తో సహా రాష్ట్రంలో ఉండే అనేక బస్టాండ్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం హడ్కోలో కుదబెట్టి 1500 కోట్ల అప్పు తెచ్చిండు. అంటే బస్టాండ్లేమో కుదబెడతావు, వర్క్ షాప్లేమో అమ్మకదొప్పుతావు, ఇక ఒక్క ఆర్టీసీ బస్సు కొనవు. ఉన్న బస్సులన్నీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి కిలోమీటర్కు 59 రూపాయలు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉన్నావు. నువ్వు వచ్చి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో జేవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవి మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీ నందు జువ్విన వీర్రాజు, వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజలు సహకారంతో దేవి నవరాత్రుల అనంతరం ఈ అన్నదానం చేపడుతున్నామని అన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జేవీఆర్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని జువ్విన వీర్రాజు, వీరరాఘవమ్మ తెలిపారు. భక్తుల భారీ సంఖ్యలో ఈ అన్నదానంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిడగం వెంకటేశ్వరరావు, కర్రోతు రాంబాబు, సకిరెడ్డి, బుజ్జి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మళ్ళీ మళ్ళీ ఉంటాము. పంజాబీ వాళ్ళు మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని భగత్ సింగ్ భవన్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాండూరు మండల అత్యవసర మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగినది. రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ తాండూరు మండల స్థానిక సంస్థల ఎన్నికలలో బరిలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోటీ చేస్తుందని, గతంలో అచ్చులాపూర్ నుంచి 1995లో 2021లో 2 సార్లు ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది. రేచి నుంచి 1988లో సర్పంచ్గా గెలవడం జరిగినది. కిష్టంపేట నుంచి 1995లో సర్పంచ్గా గెలవడం జరిగినది. చౌటపల్లి నుంచి 1981లో 1988లో 2 సార్లు సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సాలిగామ సంతోష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు బొంతల లక్ష్మీనారాయణ, సిపిఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి మలిశెట్టి సత్యనారాయణ, సిపిఐ తాండూరు మండలం సహాయ కార్యదర్శి గాజుల దేవయ్య, భీమేష్, ఎడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలలో కూడా కమ్యూనిస్టు పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ కాంగ్రెస్ మిత్రధర్మంతో పోటీ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ వారికి అన్ని స్థానాలలో మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మరి సిపిఐకి కొత్తగూడ ఎమ్మెల్యేగా ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మరి 2 ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం కూడా నిన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడ ఎమ్మెల్యే కూనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు చక్కలపల్లి శ్రీనివాస్ గారు, ఈటీ నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవెన శంకర్ గారు కాంగ్రెస్ అధ్యక్షులతో మాట్లాడుతూ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో మరి కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేయాలని చెప్పి సిపిఐ బృందం విన్నవించడం జరిగింది. దానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సానుకూలంగా స్పందించి మరి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నారని చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల విషయంలో ఎలా ముందుకు పోవాలనేటువంటి దాని మీద ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్లో రాష్ట్ర కార్యదర్శి వర్గంలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి సిపిఐ పార్టీ ఇప్పటి నుండే కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. అందులో అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు, ముఖ్యులు అందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మన పార్టీ శ్రేణులను కోరడం జరుగుతూ ఉంది. హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, గ్రూప్ 1 అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్, జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్.
కాజీపేట రైల్వే స్టేషన్లో దాదాపు గంట నుంచి ఆగిన గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాతనే బాడీని అప్పగిస్తామని చెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళన. డెడ్ బాడీని ఇవ్వకపోవడంతో కాజీపేట రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున గొడవ. నిలిచిపోయిన గోదావరి ఎక్స్ప్రెస్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.